చలపతి చేతిలో పత్రిక విసుగ్గా మంచం మీద పడేసి మంచం మీద పడుకున్నాడు. జగ్గు అనే కుర్రాడు, సార్ మీకోసం ఎవరో వచ్చారండి అన్నాడు. ఎవరు అని చలపతి లేచి కూర్చున్నాడు. జగ్గు వెనక్కి తిరిగేసరికి అప్పటికే సుధాకర్ లోపలికొచ్చేశాడు. ఎంతో అందంగా హుందాగా ఉండే చలపతి ఆ చలపతేనా అన్నట్టున్న చలపతిని రెప్పవాల్చకుండా బాధగా చూస్తున్నాడు సుధాకర్. సుధా నువ్వా? ఆశ్చర్యం ఆనందం మిళితం కాగా సంభ్రమంగా అన్నాడు చలపతి. గుర్తుపట్టావా? దగ్గరగా వస్తూ అన్నాడు. ఆ గొంతులో నిష్ఠూరం తొంగి చూస్తోంది. నిన్ను మర్చిపోతానా? అలా కుర్చీలో కూర్చో. సుధాకర్ దగ్గరికొచ్చేస్తుంటే అది ఇష్టం లేక గబగబా అన్నాడు లేచి నిలబడుతూ. నేను నిన్ను మర్చిపోతానని మర్చిపోయానని అనుకుంటున్నావు కదూ అంటూ చలపతి భుజం మీద చేయి వేశాడు. తన భుజం మీదున్న చేయి తీసేస్తూ అలా కుర్చీలో కూర్చో, ఏంటి విశేషాలు అన్నాడు. నువ్వు ముందు కూర్చో. చలపతిని మంచం మీద కూర్చోపెట్టి తను పక్కన కూర్చున్నాడు. సుధా కుర్చీలో కూర్చో ఆందోళనని కప్పిపెడుతూ అన్నాడు. ఏం ఎందుకని? నీ పక్కన కూర్చోతగనా హాస్యంగా అన్నాడు. చలపతి అలా ఎందుకన్నాడో సుధాకర్కి తెలుసు. ఏటొచ్చి తన పరిస్థితికి సుధాకర్ తెలుసని చలపతికి తెలీదు. ఎంత మాట, నువ్వు చాలా మాటలు నేర్చావు. నువ్వు నేర్పిన మాటలే, నేను మాట్లాడే మాటలు నీవే. నేను నీ మనిషిని చలపతి. ఎందుకింత అజ్ఞాతంగా ఉండిపోయావు? ఈ సుస్థి ఎప్పటినుంచి నాకెందుకు తెలియపరచలేదు? అసలు నా ఉత్తరాలకి జవాబే రాయలేదెందుకని? చలపతి ఈ పరిస్థితికి ఆవేదన, చలపతి గురించి తెలుసుకోవాలనే ఆరాటంతో అడిగాడు. సుధాకర్ చెయ్యి తన చేతిలోకి తీసుకుని స్నేహభావంతో నొక్కాడు. తర్వాత మెల్లని స్వరానన్నాడు. ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలు అవుతాయంటారు. ఒకప్పుడు అవన్నీ ఊతపదం మాటలు అనుకునేవాణ్ణి. కానీ కాదు, అవి పచ్చి నిజాలు. ఆ మాటలు నా విషయంలో నిజాలై కూర్చున్నాయి. ఈ సుస్థి ఎప్పటినుంచి? ఇక్కడిలా ఒంటరిగా ఎందుకు ఉండాల్సి వచ్చింది? అన్నగారులు వాళ్ళు అంతమంది ఉండగా. అంత డబ్బు ఇప్పుడు లేదుగా అంటే? ఆశ్చర్యంగా చూశాడు. నువ్వు చాలా అమాయకుడు సుధాకర్. డబ్బుంటే అందరూ నావాళ్ళు, నేను వాళ్లవాణ్ణి. ఆ డబ్బే లేకపోతే ఆఖరికి నా ప్రాణం అనుకున్న వాళ్ళు కూడా ముఖం చాటేస్తారు. ఆవేదనని ఎంత నొక్కి పెడుతున్నా సాధ్యం కాలేదు చలపతికి. చలపతి జీవితంలో చాలా దెబ్బతిన్నాడని సుధాకర్ గ్రహించాడు. కాని ఇంకొక విషయం కాంతి కిరణంలా తళుక్కుమంది. నా ఆరాధ్య దేవతని హఠాత్తుగా చూపిస్తాను అనేవాడు అప్పుడప్పుడు చలపతి. ఆ దేవత ఏమైంది? చలపతి ఈ పరిస్థితి చూసి ముఖం చాటేసిందా? లేక తను ఇలాంటి స్థితిలో ఉండి ఆ దేవతకి కష్టం కలిగించడం ఇష్టం లేక తనే దూరంగా ఉండిపోయాడా? ఇప్పుడు ఆ విషయం కదపడం భావ్యం కాదనుకున్నాడు. నేనీరోజు ఇలా ఉన్నానంటే దానికి నువ్వే కారణం. దారి తెన్ను కానక అయోమయంలో ఉండే పరిస్థితుల్లో నన్ను దారి మళ్లించావు. నాకు నువ్వు నిజమైన ఆప్తుడివి, స్నేహితుడివి. నేను నీకు ఆప్తుళ్లా స్నేహితుళ్లా అనిపించడం లేదా? స్నేహితులే నిజమైన ఆప్తులు. సుధాకర్ చేయి నొక్కుతూ అన్నాడు. మరెందుకు నా ఉత్తరాలకి జవాబు ఇయ్యలేదు? ఈ విషయం ఎందుకు తెలియపరచలేదు? సుబ్రహ్మణ్యం చెప్పే వరకు నాకు తెలీదు. సుబ్రహ్మణ్యమా? సుబ్రహ్మణ్యం ఎవరో తొందరగా గుర్తు రాలేదు చలపతికి. హనుమంతుతో తోకలా తిరిగేవాడు జ్ఞాపకం లేదు? హనుమంతుడి తోక అనేవారందరూ గుర్తు చేశాడు. చలపతి ముఖంలో రెప్పపాటు కాలం కఠినత్వం తొంగిచూసి మాయమైంది. చెల్లెలు పెళ్ళని, భార్యకి ప్రాణం మీదకొచ్చిందని 5,000 పట్టుకెళ్లి మళ్లీ ముఖం చూపించలేదు. 2-3 సార్లు బజార్లో, ట్రైన్లో కలిసి కూడా ముఖం చాటేశాడు. హనుమంతే చెప్పాడు ఈ అడ్రస్సు. తను రావాలనుకున్నాడు. ఇంట్లో బంధువులున్నారట, తర్వాత వస్తానన్నాడు. హనుమంతుడు రాడులే. అదేం? రాలేకపోయినందుకు చాలా బాధపడ్డాడు. మాట్లాడితే డబ్బు అడుగుతానేమోనని భయం. అందులో ఇప్పుడు ఇలాంటి పరిస్థితిలో ఉన్నానేమో. అంత ముక్కుపిండి డబ్బు వసూలు చేసేవాణ్ణి అయితే ఎప్పుడు అడిగేవాణ్ణి అంటూ హనుమంతు అప్పు తీసుకోవడం, తర్వాత ముఖం చాటేయడం సంగతి చెప్పాడు. వీళ్ళు స్నేహితులా? బాధగా నిట్టూర్చాడు సుధాకర్. వాళ్ళిద్దరూ చాలాసేపు మాట్లాడుకున్నారు. ఒకళ్ళ విషయాలు ఒకరు మనసు విప్పి మాట్లాడుకున్నారు. సుధాకర్ పట్టుదలగా కృషి చేసి పైకొచ్చినందుకు చలపతి ఎంతగానో సంతోషించాడు, అభినందించాడు. అన్నలు, అక్కయ్యలు, చెల్లెళ్ళు అంతమంది ఉండి కూడా చలపతినిలా ఏకాగ్గా వదిలేసినందుకు సుధాకర్ చాలా బాధపడ్డాడు. ఆఖరికి నా దేవత అని గర్వంగా చెప్పుకునే ప్రేయసి కూడా అతడికి బిజినెస్లో నష్టం వచ్చిందని తెలిసేసరికి, ముఖం చాటేసిందనేసరికి మరీ బాధపడ్డాడు. ప్రేమ గుడ్డిదంటారు, ఇందుకే కాబోలు. విరక్తిగా అన్న చలపతి మాటలు గుర్తుకొచ్చి మరీ బాధగా అనిపించింది. సుధాకర్ ఉండగానే డాక్టర్ వచ్చాడు. డాక్టర్తో విడిగా మాట్లాడాడు సుధాకర్. తర్వాత డాక్టర్ చలపతితో అన్నాడు,
మీ చెల్లాయి మెత్తగా మందలించేది. ఇప్పుడు ఈ ఫ్రెండు మీరు సరిగా మందులు వాడకపోతే చెవులు మేలేస్తాడు. మీరు తొందరగా కోలుకోకపోతే నేను సరిగా వైద్యం చేయలేదని ఆ తర్వాత నా చెవులు మేలేస్తాడు. అసలే పిల్లలు గలవాణ్ణి అంటూ నవ్వాడు. ఆయన మాటలకి చలపతి, సుధాకర్ కూడా నవ్వారు. సుధాకర్ నవ్వుతూ, అవును డాక్టర్, మీరన్నట్లు చెయ్యాలనిపిస్తోంది, ఆ తర్వాత మీ ఇష్టం అన్నాడు. చూసారా అంటూ మళ్లీ నవ్వాడు డాక్టర్. డాక్టర్ వెళ్ళిపోయాక సుధాకర్ అడిగాడు, మీ చెల్లెలొస్తుందా? వాళ్ళు రారని చెప్పానుగా. ఈ చెల్లెలు భగవంతుడు చూపిన బంగారు తల్లి. ఏమిచ్చినా ఏం చేసినా ఆమె రుణం తీర్చుకోలేను. సుధాకర్కి అర్థం కాలేదు. వాళ్ల నాన్న పోయిన కొత్త, ఉన్న ఆస్తికి రెట్టింపప్పులున్నాయి. ముట్టుకుంటే అంటుకుపోతారేమోనన్న భయంతో ఎంతోమంది కావలసిన వాళ్ళు ఉండి కూడా ముఖం చాటు చేసుకున్నారు. వాళ్ళకి నేను చేసిందల్లా మాట సహాయం. ఆ తర్వాత తల్లి కూడా పోయింది. నేను చేసిన సహాయం చాలా స్వల్పం, కానీ ఆమె రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేనంత చేస్తోంది. ఎలా తెస్తుందో ఎలా చేస్తోందో నన్నేం మాట్లాడనీయదు. చలపతి కళ్ళల్లోకి వింతకాంతొచ్చింది. సుధాకర్ శ్రద్ధగా వింటున్నాడు. ఈసారి వచ్చినప్పుడు చూపిస్తాను. నేను చెప్పిన మాటలన్నీ నిజమేనని నువ్వే ఒప్పుకుంటావు అన్నాడు. తర్వాత ఇంకాసేపు కూర్చుని చలపతితో చెప్పి వచ్చేశాడు సుధాకర్. సుధాకర్ వెళ్ళిపోయాక సుధాకర్ గురించే ఆలోచిస్తుండిపోయాడు చలపతి చాలాసేపు. ఎంతో విసుగ్గా, చిరాగ్గా, ఏదో పోగొట్టుకున్నట్టుగా ఉండే సుధాకర్ ఎంత సమర్థుడయ్యాడు. తను సహాయం చేసిన వ్యక్తి ఇంతటి వాడయ్యాడంటే దానిలో ఉన్న ఆనందం మరెందులో ఉంటుంది? నువ్వు నేర్పిన మాటలే, ఈ మాటలు నీవి, నేను నీ మనిషిని. సుధాకర్ మాటలు గుర్తుకొచ్చి నవ్వుకున్నాడు. సుధాకర్కి, సంధ్యకి చేసిన సహాయం ఏపాటిది? అయితే ఏం, తనంటే వాళ్ళకి ఎంత అభిమానం, తన ఆరోగ్యం గురించి వాళ్ళకెంత తహతహ. ఇలా సుధాకర్ గురించి ఆలోచిస్తుంటే అతని మనసులో తళుక్కుమని ఓ ఆలోచన మెదిలింది. నిజంగా ఇదిలా జరిగితే సంధ్య విషయంలో తను కన్న కలలు నిజమవుతాయి. సంధ్యకి జీవితంలో ఇంక దిగులనేది లేకుండా ఆనందంగా గడపగలిగేలా చేసినవాణ్ణవుతాను. ఈ ఆలోచనలు అతనికెంతో తృప్తిగా అనిపించాయి. అప్పుడే తను అనుకున్నవన్నీ అయిపోయినట్టుగా ఆనందం కలిగింది. 7 గంటలైపోతుందన్న కంగారులో గబగబా ఇంటికొచ్చిన సంధ్యకి సంధ్యాబాబాయ్ ముకుందం గుమ్మంలోనే ఎదురుపడేసరికి కొద్దిగా గుండెలు కొట్టుకున్నాయి. శాపం కాకపోతే రోజూ పెందలాడే వచ్చేది, ఈరోజే ఆలస్యం కావాలా? చాలా రోజులైంది మా ఇంటికొచ్చి అంటూ పంకజం వాళ్ళింటికి లాక్కుపోయింది. బస్సు దొరికొచ్చేసరికి ఈ వేళయింది. ఏమ్మా, ఇంత ఆలస్యమైంది? ముకుందం ఆప్యాయంగా పలకరించాడు. ఆ ఆప్యాయతకి తెల్లబోయింది. ఎప్పుడూ ఇంత అభిమానం ఎరుగదు. తన ఆశ్చర్యాన్ని పైకి కనిపించకుండా ఎప్పుడొచ్చావు బాబాయ్ అని తన ఆలస్యానికి కారణం చెప్పింది. చాలాసేపు కబుర్లు చెప్పుకున్నారు. మామగారు వంట చేస్తూనే కబుర్లు చెప్పసాగింది. సంధ్య వంటలో సహాయం చేయబోతే ఇంతోటి వంటకే ఇద్దరెందుకు, బాబాయ్తో కబుర్లు చెప్పు అంది సౌమ్యంగానే. ముకుందం ప్యాంటు మార్చి లుంగీ చుట్టుకోవడంతో ఇంక సందేహం లేదు, తననుకుందే అనుకుంది. ముందే అంకుల్ని అడిగి తీసుకుంటే మంచిదా? బాబాయ్ని అడగ్గానే ఇవ్వచ్చు, కానీ ఎంతనడుగుతుంది? బాబాయ్కి ఎంత కావాలో? వంటవగానే మామగారు ఇద్దరినీ భోజనానికి లేవమంది. వడ్డన జరుగుతున్నప్పుడు చెప్పు అన్నట్లు మామగారు ముకుందానికి సంజ్ఞ చేసింది. ఇప్పుడు కాదు, తర్వాత అన్నట్లు ముకుందం కళ్లతోనే సంజ్ఞ చేశాడు. వారెంత రహస్యంగా సంజ్ఞలు చేసుకున్నా ఇది సంధ్య గ్రహించేసింది. మనసులోనే నవ్వుకుంది. భోజనాలయ్యాక మామగారు భోజనం చేస్తుంటే అడుగుతాడేమో అనుకుంది. కాని సంధ్య అనుకున్నట్లుగా మామగారు భోజనం చేస్తుంటే ముకుందం అడగలేదు. సంధ్య ఉద్యోగం గురించి, సంధ్య అస్తమాను చెప్పే పంకజం గురించి, ఇక్కడి మార్కెట్టు, కూరల ధరల గురించి అడిగాడు. ఖచ్చితంగా డబ్బు గురించే, సందేహం లేదు అనుకుంది. ముకుందం అడిగిన వాటన్నింటికీ ఓపిగ్గా, వినయంగా జవాబులిచ్చింది. రాత్రి పొద్దుపోయే వరకు కబుర్లు చెప్పుకుని పడుకున్నారు. సంధ్యకి ఎంతసేపటికి నిద్ర రాలేదు, కళ్ళు మండడమే తప్ప. ఆలోచిస్తూ పడుకున్న సంధ్యకి ఎప్పుడు నిద్రపట్టిందో తెలీదు. సంధ్యకి మెలకు వచ్చేసరికి ఎవరివో చిన్నగా మాటలు వినిపిస్తున్నాయి. కళ్ళు తెరచి చూసింది. ఇంకా బాగా చీకటిగా ఉంది. ఎంతైందో టైము, ఇంకా ఎవరూ లేచినట్టు లేదు. ఏ చప్పుళ్ళు వినపడ్డం లేదు. 5 కూడా అవదేమో. కళ్ళు బాగా మండుతున్నాయి. కళ్ళు మూసుకున్నా నిద్ర రావడం లేదు. మళ్లీ చిన్నగా ఎవరివో మాటలు వినిపించాయి. తల తిప్పి పక్క మంచం కేసి చూసింది. ఖాళీగా ఉంది. ఆ పక్క మంచం కూడా ఖాళీగానే ఉంది. ఆ మాట్లాడుకుంటోంది బాబాయ్, మామ్మ అని అర్థమైపోయింది. ఇంత చీకట్లో లేచి అర్జెంటుగా మాట్లాడుకోవలసినవి ఏమున్నాయి అనుకుంది. ఇంకా తెల్లవారలేదు. వాతావరణం చాలా నిశ్శబ్దంగా ఉంది. కాస్త శ్రద్ధగా ఆలకిస్తే స్పష్టంగా వినిపించేలా ఉన్నాయి వారి మాటలు.
తను ముందే గ్రహిస్తే బాబాయ్ అడగడానికి మొహమాటపడి అడగలేకపోతే తనే లౌక్యంగా ఎంత కావాలో ఇచ్చేచ్చునని వారి మాటలు శ్రద్ధగా ఆలకించసాగింది. ముకుందం అంటున్నాడు, సంధ్యతో ఎలా చెప్పాలో తెలియడం లేదే అమ్మా. నువ్వు అసలు మొదలుపెట్టు. రాత్రి భోజనాల దగ్గరే కదుపుతావనుకున్నాను. అసలు విషయం నువ్వు కదిపితే నేను విషయం తెలుస్తాను మా అమ్మగారు అంటోంది. సంధ్య చిన్నగా నవ్వుకుంది. అసలు సంధ్య ఒప్పుకుంటుందా అని ఏం మారాలు తీస్తుందో. సంధ్య పైకి అలా ఉంది కానీ మహా గడుగ్గాయి. అచ్చం తల్లి పోలికలే. ముకుందం స్వరంలో ఏదో నిస్పృహ. ఏం ఎందుకు ఒప్పుకోదు? దీని తాత ఎవడ చేస్తాడట పెళ్ళి? ఏదో ఇలా కలిసొచ్చింది కాబట్టి గాని నువ్వు మాత్రం చేయగలవా? ఆవిడ స్వరంలో కొరుకుదనం తొంగి చూసింది. ఇదేంటి? సంధ్య ఆలోచనలు తలకిందులయ్యాయి. మోచేతి మీదుగా లేచి శ్రద్ధగా వారి మాటలు వినసాగింది. ఇప్పుడెలా మొదలు పెట్టాలంటావు? సలహా అడిగాడు ముకుందం. నా మాట విని పిల్లాడి ఫోటో చూపించేసి దాని చేతవు అనిపించాయి. మీ ఫోటో వాళ్ళు చూశారు. ఇంక నిన్ను చూడనక్కర్లేదనుకున్నారు. కనకం పెళ్లి నీ పెళ్లి చేసేయాలని ఉందని చెప్పు. నువ్వు కాస్త మొదలు పెట్టావంటే ఉన్నది నేను పూర్తి చేస్తాను. కుర్రాన్ని చూడాలంటుందేమో. పోనీ ఇంటానికి ఫోటో చూపించి ఇలా చేద్దామనుకుంటున్నానని చెప్తే, ఫోటోలో కుర్రాడు అందంగానే ఉన్నాడు కాబట్టి సంధ్య కుర్రాన్ని చూడాలని పట్టుబట్టినా ఆయన మందలిస్తాడు. కుర్రాడు అందగాడే, వెదవది, ఆ విరితనమే వచ్చింది. ఇంకా నయం నాతో అన్నావు గనక సరిపోయింది. ఆయన ఆవులిస్తే పేగులు లెక్క పెడతాడు. అసలుకే మోసం వస్తుంది. ఇదంటే ఆయనకి వల్లమాలిన అభిమానం కూడా. అదేం? కుతూహలంగా అడిగాడు. ఏమో దీర్ఘం తీసింది. సంధ్య పరిస్థితి వర్ణనాతీతం. ఇదా వీళ్ల కుట్ర? ఇందుక వీళ్ళింత అభిమానం నటించింది? చిచ్చి, వీళ్ళసలు మనుషులేనా? నాన్నంటే అమ్మంటే తనంటే వీళ్ళకెందుకింత కసి? వాళ్ళేం బాధలు పెట్టలేదే. వీళ్ల నెత్తికేకి ఏనాడు కూర్చోలేదే. ఎందుకింత అన్యాయానికి ఒడిగట్టారు? బాబాయ్కి లేకపోతే కనీసం మామకైనా తెలియనక్కర్లేదు. ఓ కొడుకు వారి పిల్లలంటే ఓ రకం అభిమానం, ఇంకో కొడుకు వారి పిల్లలంటే ఇంకో రకంగానూ ప్రవర్తించడమా? అందర్నీ సమానంగా కని పెంచిన తల్లిలో ఈ భేదభావాలేమిటి? తను ఎంతో దురదృష్టవంతురాలని బాధపడేది. నిజంగా ఈ క్షణంలో ఈ విషయాలే కనుక గ్రహించకపోతే వాళ్ళు చూపే అభిమానం నిజమే అనుకునేది. తనకి ఏ అన్యాయమైనా తనని ఎవరు ఆదుకుంటారు? తనని వాళ్ళ కూడా తీసుకువెళ్ళిపోతే తను ఖైదులోకి వెళ్ళినట్టయ్యేది. అప్పుడు తనకి ఏ ఆపదొచ్చినా ఎవరికి తెలుస్తుంది? కావాలనే సంధ్య ఆలస్యంగా లేచింది. లేచావా? తొందరగా మొహం కడుకురా, కాఫీ చల్లారిపోతుంది మా అమ్మగారు అంది. సంధ్య మాట్లాడకుండా బాత్రూంలోకి వెళ్ళిపోయింది. సంధ్య వచ్చాక సంధ్యకి ముకుందానికి కాఫీ ఇచ్చి చిక్కుడుకాయల బుట్ట తెచ్చుకుని అక్కడే కూర్చుని చిక్కుడుకాయలు ముక్కలు చేయసాగింది. ముకుందం ఆలస్యం చేయకుండా కాఫీ తాగడం అవగానే లేచి వెళ్లి తన పర్సులో ఉన్న పెళ్ళికొడుకు ఫోటో తీసుకొచ్చి సంధ్యకిచ్చాడు. ఏంటి? అంది ఏమీ ఎరగనట్లు. చూడు ఎలా ఉన్నాడు? సంధ్యని రెప్పవాల్చకుండా చూస్తూ అన్నాడు. ఓసారి చూసి తిరిగిచ్చేసింది. ఎలా ఉన్నాడు? అడిగాడు. ఎలా ఉండడమేమిటి? సిగ్గుపడకుండా చెప్పు. ఎంతకన్నా నీకు మాత్రం చెప్పేవాళ్ళు ఎవరు? మధ్యలోనే అభిమానాన్ని వలకబోస్తూ అంది మామగారు. సంధ్య మాట్లాడలేదు. ఏం సంధ్య, ఎలా ఉన్నాడు? నీకు నచ్చాడా? ముకుందం అడిగాడు. నాకు నచ్చడమేమిటి బాబాయ్? ధైర్యం తెచ్చుకుంటూ అడిగింది. మామగారు ముకుందం ముసుముసుగా నవ్వారు. తర్వాత మామగారు సంగతి వివరించింది. బాబాయ్ నీకు కనకానికి ఈ ఏడాదిలో పెళ్లి చేశాలనుకుంటున్నాడు. నువ్వు కనకం తోటికోడళ్ళవుతున్నారు. మీరిద్దరూ వాళ్ళిద్దరికీ బాగా నచ్చారట. కట్నం కూడా అక్కర్లేదన్నారట. పాపం బాబాయ్ ఎన్నాళ్ళు బట్టో బాధపడుతున్నాడు. నీకు పెళ్లి చేసేది పోయి ఉద్యోగం చేస్తున్నానే అని. దేనికైనా సమయం రావాలనుకో. కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు. ఇందుకే పెద్ద ఉపన్యాసం ఇచ్చినట్లంది. నాకు ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు మామ. కనకానికి చేసేయండి. దానికన్నా ఏడాది పెద్దదానివి. నీకు చేయకుండా దానికి ఎలా చేస్తామమ్మా? నలుగురు ఏమంటారు? అయినా నా మనసుకు మాత్రం ఏం బాగుంటుంది? ఎంతో ప్రేమగా అన్నాడు. నేనే చేసుకోనంటున్నానుగా, మీ తప్పేముంది? చిన్నపిల్లవి, నీకేం తెలుస్తుంది? ఈ రోజుల్లో ఆడపిల్లలకి పెళ్లిళ్ళు కుదరడం మాటలు కాదు. మీ ఇద్దరికీ అదృష్టం బాగుండి ఇలా క్షణాల మీద సెటిల్ అయిపోయింది. మీరిద్దరూ ఎంతో అదృష్టవంతులని అప్పుడే మీ పిన్ని ఇంటింటికి వెళ్ళి చెప్పిందనుకో. అమ్మా, సంధ్య నక్షత్రం ఏమిటన్నావు? తల్లిని అడిగాడు. ఆవిడ చెప్పింది. ముకుందం ఏవేవో మనసులో లెక్కించుకుంటూ వేళ్లు ముడుస్తున్నాడు. తర్వాత అన్నాడు. ఈ మధ్యాహ్నం 3:25 దివ్యంగా ఉంది. టాక్సీ తీసుకొస్తాను. సామాన్ సర్దేయండి. సంధ్య లేచి నిలబడుతూ ధైర్యంగా అంది. బాబాయ్, నేను పెళ్లి చేసుకోను. ఈ విషయంలో నన్ను బలవంతం పెట్టద్దు. సంధ్య, మీరు చెప్పవలసినవన్నీ చెప్పారు. మీ మంచి మనసుకి నా జోహార్లు. కానీ నాకు పెళ్లి చేసుకోవాలని లేదు. నెమ్మదిగానే చాలా ఖచ్చితంగా అంది. ఏం, ఎవరినైనా ప్రేమించావా? రాత్రి నుంచి నటించిన అభిమానం ఏమైందో కస్సుమన్నాడు. మామగారు చిక్కుడుకాయలు కొయ్యడం ఆపి వింతగా చూస్తోంది.
సంధ్య మాట్లాడలేదు. పెద్దవాళ్ల మాట వినడం లేదేమిటే? కోపంగా అంది మామగారు. పెళ్లి మాటేగా వినంది. నాకు పెళ్లి చేసుకోవాలని లేదు. ఏం, ఎందుకు చేసుకోవు? కస్సుమన్నాడు ముకుందం. నాకిష్టం లేదు. ఇప్పుడు నువ్వు కాదంటే కనకాన్ని కూడా వాళ్ళు చేసుకోరు. కుదిరిన పెళ్ళిళ్ళు కాదంటే అవ్వా ఎంత అప్రతిష్ట! మామగారు బొగ్గలు నొక్కుంది. ఏం, ఎందుకు చేసుకోరు? దానికి దీనికి ఏం సంబంధం? ఎదర ఆడపిల్లల్ని అడిగి చేసుకునే రోజులు వచ్చేసాయా మామ? ఆశ్చర్యంగా అడిగింది. నీ అదృష్టం బాగుండి వాళ్ళు అడిగారు. అందరికీ ఇలాంటి అదృష్టం కలగదు అన్నాడు ముకుందం. కనకాన్ని అడగలేదా? చూడమ్మాయి, తెలుసున్న వాళ్ళు ఓ సంబంధం ఉందని చెప్తే వెళ్ళాను. వాళ్ల పెద్దబ్బాయికి నిన్నిస్తే కనకాన్ని వాళ్ల చిన్నబ్బాయికి చేసుకుంటామన్నారు. లేకపోతే మాట్లాడవద్దన్నారు. ఆయన సంధ్య దగ్గరగా వచ్చి సంధ్య 2 చేతులు పట్టుకున్నాడు. సంధ్య, ఇవి చేతులు కావనుకో. నువ్వు ఈ సంబంధం కాదన్నావంటే కనకం వివాహం కూడా ఆగిపోతుంది. ఇది తప్పిపోతే ఇంక కనకానికి పెళ్లి చేయలేను దీనంగా అన్నాడు. అసలు సంగతంతా అర్థమైపోయింది సంధ్యకి. పెద్దబ్బాయికి వెర్రి. ఆ వెర్రి పిల్లాడికి తన్నిచ్చి చేస్తే కనకాన్ని వాళ్ళ చిన్నబ్బాయికి చేసుకుంటామని షరతు పెట్టారన్నమాట. ఎంత అన్యాయంకి ఒడిగట్టాడు బాబాయ్. దీనికి మామ వత్తాసు పలుకుతోందా? అందుకని ఆ వెర్రివాడిని నేను చేసుకోవాలా? వెర్రివాడంటే నిన్ను ఆ అబ్బాయి చాలాసార్లు చూశాడట. నువ్వు బాగా నచ్చావట. నిన్ను తప్ప వేరెవరిని చేసుకోనని భీష్మించుకు కూర్చున్నాడట. కంగారుని అణుచుకుంటూ అన్నాడు. నేనంతా విన్నాను బాబాయ్. ఇదే కనకానికైతే చేసేవారా? నాకెవరూ లేరు కనుక చచ్చినట్టు తల వంచుతాననేగా. సంధ్యకి వెర్రి దుఃఖం వచ్చింది. ఇంకా మాట్లాడలేకపోయింది. ఏంటి విండం? ఇద్దరూ ఒకేసారి కంగారుగా అడిగారు. తెల్లవారుగట్ల మీరు మాట్లాడుకున్నవన్నీ నేను విన్నాను. మీ బిడ్డ కోసం నా జీవితాన్ని నాశనం చేయాలని చూస్తావా? దీనికి మామ ఒత్తాసా? ఎందుకు మీ అందరికీ మేమంటే పడదు? మీకేం అపకారం చేశాం? ఏంటే మహా ఎగిరిపడుతున్నావు? ఏం చూసుకుని? మామ మండిపడింది. నిన్ను చూసుకుని మాత్రం కాదు. సంధ్యకి అసలు సంగతి తెలిసిపోయింది. ఇంకే విధంగా దాచడానికి లేదు. ముకుందం ఆ పెళ్ళికొడుకి పిచ్చి కాదని, అదో రకం రుగ్మతని, అది పెళ్ళైతే కొద్ది రోజులకే సర్దుకుపోతుందని స్పెషలిస్టులు చెప్పారని, ఈ అబ్బాయిని చేసుకున్న అమ్మాయికి తక్షణం 4 లక్షలు ఖరీదు చేసే బిల్డింగు 2 లక్షల రొక్కం ఇచ్చేస్తారని ఏమేమో చెప్పాడు. సంధ్య వినకపోయేసరికి ఇద్దరూ శాపనార్థాలు పెట్టి తిట్టిపోశారు. సంధ్య బొమ్మలా నిలబడిపోయింది. వాళ్ళకి జవాబులు చెప్పడం అనవసరం అనుకుంది. ఈ గొడవకి సూర్యనారాయణ గారు గబగబా వచ్చారు. ఆయన్ని చూసేసరికి మామగారికి ముకుందానికి చిర్రెత్తుకొచ్చింది. ఈ ముసలాన్ని చూసుకుని అలా మిడిసిపడుతున్నావు? హవ్వా, ఎంటా వంటలేని వెదవబుద్ధులొచ్చాయి. బాబాయ్ అరిచింది సంధ్య. చిచ్చి, ఏం మాట్లాడుతున్నాడు బాబాయ్? నీ పోడ్నోరుతో నన్ను పిలవకు. ఎంతకెంత అనుభవిస్తావు? రావే అమ్మా అంటూ తల్లిని తీసుకుని వెళ్ళిపోయాడు ముకుందం రంకెలు వేసుకుంటూ. సంధ్య కుప్పలా కింద కూలబడింది. సూర్యనారాయణ గారికి అంతా అయోమయంగా ఉంది. సంధ్య దగ్గరకొచ్చి సంధ్య తల మీద చేయి వేస్తూ ఏం జరిగింది సంధ్య ఆప్యాయంగా అడిగారు. సంధ్య దోసిట్లో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. కొద్దిసేపు సూర్యనారాయణ గారు ఏం మాట్లాడించలేదు. ఆ దుఃఖభారం తగ్గని అనుకున్నారు. ఈ ముసలాన్ని చూసుకుని అలా మిడిసిపడుతున్నావు? ముకుందం ఏమిటి అలా అన్నాడు? అసలేం జరిగింది? ఆయనకంతా అయోమయంగా ఉంది. కొంతసేపటికి సంధ్య తేరుకుంది. సంధ్య, అసలేం జరిగిందమ్మా? ఎందుకలా కోపంగా వెళ్ళిపోయారు? నాతో చెప్పు తల్లి అనునయంగా అడిగారు. సంధ్యకి ఆయన అలా అభిమానంగా అడిగేసరికి మళ్లీ దుఃఖం ముంచుకొచ్చింది. ఎలాగో నిగ్రహించుకుంది. క్రితం రోజు ముకుందం వచ్చిన దగ్గర నుండి అంతా చెప్పింది. కావలసిన వాళ్లలోనే ఇంత రాక్షసత్వమా? ఆయనకి చాలా బాధ అనిపించింది. సంధ్యకి ధైర్యం చెప్తూ అన్నారు. అంతా మన మంచికే అంటారు. ఇందుకేనేమో నువ్వు చాలా అదృష్టవంతురాలు గనక అసలు సంగతి ముందే నీకు తెలిసింది. నిన్ను రమ్మని అభిమానంగా తీసుకెళ్లి అక్కడ బంధించి అన్యాయం చేస్తే ఎవరికి తెలుస్తుంది? ఎవరు ఆదుకుంటారు? జరిగిందంతా పీడకలలా మరిచిపో. లే సంధ్య, వెళ్ళి మొహం కడుకురా. ఈ శని రోజులు ఈనాటితో పోయే అనుకో. చన్నీళ్లతో మొహం కడుకుని వచ్చేసరికి మనసు కాస్త తేలికపడినట్లయింది. అంకుల్ కూర్చోండి, హార్లిక్స్ కలుపుకొస్తాను అంది సంధ్య. ఇప్పుడేం వద్దు. ఆయన ఇంకా చెప్పబోతుంటే ఇంక మీరేం చెప్పొద్దు, 5 నిమిషాల్లో కలుపుకొస్తాను, కూర్చోండి అనేసి లోపలికి వెళ్ళింది. హార్లిక్స్ తాగాక సంధ్యని ఒక్కదాన్ని ఉండద్దు, ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటామని తనతో తీసుకువెళ్లారు. గంటవుతోంది. సుధాకర్ నీరజ ఆ పార్కులోకొచ్చి కూర్చుని నీరజ అడిగిన వాటికి బుద్ధిమంతుళ్లా జవాబులిస్తున్నాడు సుధాకర్. నీరజకి రాను సహనం చచ్చిపోతుంది. సుధాకర్ వట్టి బుద్ధావతారమేం కాదు, తన దగ్గర ఇలా నటిస్తాడు. ఈరోజు మరీ రెచ్చగొడుతున్నాడు అనుకుంది నీరజ. మధ్యాహ్నం నీరజ అర్జెంటుగా నీతో మాట్లాడాలి, ఎక్కడ కలుద్దాం అంటూ ఫోన్ చేసింది. నీ ఇష్టం, అది కూడా నువ్వే చెప్పు అన్నాడు సుధాకర్. పలానా చోట కలుద్దాం అంటూ ఎక్కడ కలవాలో చెప్పింది. నీరజ చెప్పిన దానికి బుద్ధిమంతుల్లా ఒప్పుకున్నాడు సుధాకర్. సుధాకర్,
నేను నీతో చాలా సీరియస్గా మాట్లాడాలి అని వచ్చాను. అతని కళ్ళలోకి చూస్తూ అంది. నేను సీరియస్గా వినాలనే వచ్చాను, నిదానంగా చూస్తూ అన్నాడు. చెల్లెలు పెళ్లి కుదిర్చావు. అది వారిద్దరికీ అంగీకారమైంది. మధ్యలోనే అన్నాడు. మనిద్దరం కూడా అంగీకారానికి వస్తే నాకెంతో సంతోషం సుధాకర్. ఈ విషయం నీ నోటి మీదుగా వినాలని ఎన్నాళ్ళుండో తాతాలాడుతున్నాను. మనిద్దరం విడిగా ఎప్పుడు కలిసినా ఈసారి నువ్వు తప్పకుండా చెప్పేస్తావని ఆశగా ఎదురు చూసేదాన్ని. ఎప్పటికప్పుడే నువ్వు మామూలు విషయాలతో దాటేస్తున్నావు. పోనీ ఇద్దరిలో ఎవరడితే మాత్రం తప్పు, అందుకే ఫోన్ చేశాను. గబగబా చెప్పేసి అతని ముఖంలో భావాలు చదవడానికి ప్రయత్నించింది. అతను దూరంగా ఉన్న చెట్టు మీద చిలకలను చూస్తున్నాడు. అసలు తన మాటలు వింటున్నాడా అన్న అనుమానం కలిగింది నీరజకి. ఏంటి ఆలోచిస్తున్నావు? నువ్వు చెప్పిన విషయం గురించి. ఇంకా నా గురించి ఆలోచనలేనా? నా గురించి నీ మనసులో ఇంతవరకు అభిప్రాయం అంటూ ఏర్పడలేదా? నీరజ మనసు దెబ్బతిన్నట్టయింది. తను చెప్పగానే తన చేయి అతని చేతిలోకి తీసుకుని అంగీకారం తెలుపుతాడనుకుంది. తుంపిన గడ్డి పరకని నిలువుగా చీలుస్తూ నిదానంగా అన్నాడు. ఇది సామాన్యమైన విషయం కాదు. మంచి చెడు చాలా ఆలోచించాలి, తర్కించుకోవాలి. మనకి చెడే ఉంది సుధాకర్. నీకు సందేహాలు ఏమైనా ఉంటే అడిగాయి. ఇవాళ ఏదో ఒకటి తేల్చుకొందే వదలకూడదనుకుంది. ప్రతిదానికి ఒక అగ్రిమెంట్ ఉంటుంది. కాగితాల మీద కాకపోయినా మాటల్లోనే అగ్రిమెంట్ అనుకో. మనుషులెప్పుడూ ఒకేలా ఉండరు. రోజులెప్పుడూ ఒకే మోస్తరులో గడవవు. మనిషిన తర్వాత కాలో చెయ్యో వంగుతుంది, రొంపో దగ్గో పడుతుంది. ఓ పిచ్చివాణ్ణి చూసినట్లు చూసింది నీరజ. ఇవా సుధాకర్ సందేహాలు అని నవ్వుకుంది. నవ్వుతూ బయటికెళ్లిన వాళ్ళు క్షేమంగా ఇంటికొచ్చే వరకు నమ్మకం లేని రోజులివి. ఏంటి సుధాకర్, నేను అడిగిన విషయమేమిటి? నువ్వు వెలుగుచ్చుతున్న సందేహాలేమిటి? విసుగ్గా అంది నీరజ. తొందరపడుకో నీరజ, నువ్వు చాలా తెలివితేటలున్న దానివి, నిదానస్తురాలవని నా నమ్మకం. నీరజ కళ్లల్లో గర్వరేఖ తళుక్కుమంది. నువ్వు అనుకున్నట్లుగా మనం అంగీకారానికొస్తే ముందు రోజుల్లో ఏ యాక్సిడెంట్లోనో, ఏ కాలో చెయ్యో విరిగితే, ఏ దురదృష్టం వలనో, మహమ్మారిలాంటి ఏ క్షయలాంటి రోగమొస్తే, నేను చేసే వ్యాపారం తలకిందులయ్యి నేను బేకారుగా నిలవలసొస్తే నన్ను వదిలిపోనని నీ చల్లని నోటితో నమ్మకంగా ఒక్క మాటిచ్చావంటే. నీరజ కళ్ళు పత్తికాయలయ్యాయి. మహమ్మారిలాంటి క్షయ, వ్యాపారం తలకిందులయ్యి బికారి. ఏంటి నువ్వు మాట్లాడుతున్న మాటలు? డొంకతిరుగుడుగా కాకుండా తిన్నగా మాట్లాడు. కోపాన్ని అణుచుకుంటూ అంది. ఇందులో అంత కోపగించుకోవాల్సింది ఏముంది నీరజ? నా స్నేహితుడు అనే కన్నా గురువు అంటే బాగుంటుందేమో. ఒకప్పుడు నా జీవితం నీకు తెలుసు. ఆ రోజుల్లో ఎంతోమంది ఎన్నో రకాలుగా హేళన చేశారు. ఆ హేళనలు నన్ను తరిమి కొట్టాయి. ఆ రోజుల్లో ఇప్పుడు గురువు అన్నానే, అతని పేరు చలపతి. అతనే నన్నింతవాడు చేశాడు. నీరజ మొహంలో మారే భావాల్ని గమనిస్తున్నాడు. చలపతి. ఆ పేరు అనుకోకుండా నీరజ పేదాలు అస్పష్టంగా ఉచ్చరించాయి. రెప్పపాటు కాలం మొహం అదోలా మారిపోయింది. ఇదేం గమనించినట్టుగా సుధాకర్ అన్నాడు. అతను ఒక అమ్మాయిని విపరీతంగా ఆరాధించాడు. ఆ అమ్మాయి కూడా తనలాగే ఆరాధించింది అనుకున్నాడట. కాని ఆ అమ్మాయి ప్రేమించింది తనని కాదని, తన డబ్బుని, హోదాని అనని తెలుసుకునేసరికి ఒంటరిగా మిగిలిపోయాడు. ఇది ప్రేమ అంటావా నీరజ? పచ్చి మోసం, దగా కదూ. ఇలాంటి రాక్షసుల్ని ఏం చేస్తే పాపం ఉండదంటావు? మామూలుగా చెప్పాలనుకున్న రాను సుధాకర్ గొంతులో కఠినత్వం, ఆవేశం పోటాపోటీగా తోసుకొచ్చాయి. నీరజ నుదురు, చేతులు చెమటతో తడిసిపోయాయి. సుధాకర్కి అంతా తెలిసిపోయిందని, అది తెలియకుండా చెప్పడం కాదని అర్థమైపోయింది. ఈ సంగతి ఈ మధ్య తెలుసుంటుంది. ఈ మధ్య మరీ వెటకారం మాటలు మాట్లాడడం, భయానక సంఘటనల గురించి చెప్తున్నాడు. ఎంత ప్రేమిస్తే మాత్రం చూస్తూ రోగిష్టివాణ్ణి ఎవరు చేసుకుంటారు? అదే మాట సుధాకర్తో అంది. ఇంక ప్రేమేమిటి, మనసివ్వడమేమిటి? ఆ మనిషిని వదిలి క్షణకాలం నిలవలేకపోవడమేమిటి? ఇది ఎలాంటి ప్రేమ నాలి? పెళ్ళైతే మాత్రం రోగిష్టి మొగుడుతో ఎన్నాళ్ళని కోపరం చేయగలరంటావు అలాంటి వాళ్ళు? నీరజ ధైర్యం తెచ్చుకుంటూ అంది. అయినా ఏంటి ఇప్పుడు ఇలాంటి సొద మొదలుపెట్టావు? సొదా? అతను చిత్రంగా నవ్వాడు. ఇప్పుడు నువ్వన్నావు చూసావా సొదా అని, ఆ మాట అతన్ని చూశాను. అతను లేచి నిలబడుతూ నీరజను కూడా చేయిపట్టి లేపాడు. నడు నీరజ, నిన్ను మళ్ళీ మీ ఇంటి దగ్గర నేనే దిగబెడతాను. అతను నా గురువని చెప్పాను కదా, నేను చేపట్టబోయే పట్టపురాణిని అతనికి చూపించాలి. అతను నా సెలక్షన్ని తప్పకుండా మెచ్చుకుంటాడు, అభినందిస్తాడు. అతని ఆశీర్వాదం పొందుదాం. అతను పసిపిల్లవాడి కన్నా అమాయకుడు. అతన్ని మన దగ్గరే ఉంచుకుని మన చేతనైన సాయం చేద్దాం. నీరజ చేయి పట్టుకుని స్కూటర్ కేసి నడిపించబోయాడు. ఒక్క విదిలింపుతో వదుల్చుకుంది నీరజ తన చెయ్యి. తర్వాత సుధాకర్ కేసి సీరియస్గా చూస్తూ కోపంగా అంది. ఇష్టం లేదని ఒక్క మాటతో చెప్తే పోలే, ఎందుకు నీ డొంక తిరుగుళ్ళు? అడ్డమైన వాళ్ళకి చాకరీ చేయడానికి నేను పని మనిషినేం కాదు.
10 మంది నౌకర్లు నా చేతి కిందుండి నాకు సేవలు చేస్తారు. అందరికీ కృతజ్ఞతలు చూపుతూ ఉండు. ఈ లోపున జీవితం తెల్లారిపోతుంది. ఏసడింపుగా చూసి విసవిస నడిచి వెళ్ళిపోయింది. సుధాకర్ మనసు వికలమైపోయింది. మళ్లీ వెళ్లి పార్కులో కూర్చున్నాడు. సూర్యనారాయణ గారు, కామాక్షి, పిల్లలు బంధువులింటికి పెళ్లికి వెళ్లారు. ఊళ్ళోనే అవడంతో ఉదయం 7 గంటలకి బయలుదేరి వెళ్లారు. సూర్యనారాయణ గారు సంధ్యను కూడా రమ్మని ఎంతగానో బ్రతిమలాడారు. కాని సంధ్య వెళ్లలేదు. వాళ్ళెవరో తనకి తెలీదు. తెలియని వారింటికి వెళ్లడం సంధ్యకి ఇష్టం లేదు. సూర్యనారాయణ గారు సాయంత్రానికి తను వచ్చేస్తానని చెప్పారు. బాగుంది, ఈ పూట ఎలా రాణిస్తారు అంది కామాక్షి. నేనేదో సర్ది చెప్పుకుంటాలే, సుధాకర్ ఉంటాడుగా. నాకు కొత్త చోట్లో నిద్ర పట్టదు. నాకు నిద్ర లేకపోతే ఆరోగ్యం బాగుండదు అన్నారు. చిట్టు తనకి సంధ్యకి వంట చేసేశాడు. సూర్యనారాయణ గారికి గోధుమ రొట్టెలు తను చేస్తానంది సంధ్య. మీకెందుకు శ్రమ, మీరు కబుర్లు చెప్తుండండి, చిటికలో చేసేస్తాను అన్నాడు చిట్టు. నువ్వెళ్ళి సన్నజాజులు కోసుకురా, మాలకట్టి దేవుడి పటానికి వేస్తాను. ఈలోగా నేను రొట్టెలు చేసేస్తాను. నాకు రొట్టెలు చేయడం అంటే చాలా సరదా అంది. సంధ్య రొట్టెల పిండి తీసుకుని మర్దించసాగింది. మామగారు వెళ్లిపోయాక పూర్తిగా ఇక్కడే ఉండాలంటే సంధ్య చాలా భయపడిపోయింది. సాధ్యమైనంతవరకు సుధాకర్ ఎదురు పడకుండా జాగ్రత్త పడుతోంది. సంధ్య తప్పించుకున్నట్లుగా తిరగడం సుధాకర్ గ్రహించాడు. సంధ్య తనింట్లోనే పూర్తిగా ఉండిపోవడం ఇష్టం లేకపోయినా అతనికి అది గరళంలా మింగి ఊరుకోక తప్పలేదు. సంధ్య అంటే తండ్రికి ప్రాణం. సంధ్య గురించి ఏం చెప్పినా తండ్రి వెండవు. పైగా సంధ్యని పొగుడుతాడు. అది తను భరించలేడు. సుధాకర్ స్నేహితుల్ని తన గదిలో కూర్చోబెట్టి కిందకొచ్చాడు. చిట్టూని బ్రూ కలిపి ఇమ్మని చెప్దామని. వంటగది వరకు వచ్చిన సుధాకర్ లోపల దృశ్యం చూసి ఆగిపోయాడు. ఒంటరిగా సంధ్య కనిపిస్తుందేమోనని చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్నాడు. చలపతి మనశ్శాంతి లేకుండా అలా అయిపోవడానికి కారణం నీరజ. అంత ప్రాణంగా ఉన్న నీరజ తన తోడు నీడగా ఉంటే ఆ బలంతో ఎలాగోలా ఒడ్డున పడేవాడు. నీరజ కొట్టిన దెబ్బ నుండి కోలుకోలేకపోయాడు చలపతి. ఇంక ఈ సంధ్య గురించి చెప్పనక్కర్లేదు. ఇలాంటి పొగరుగల అమ్మాయిల్ని జాలిపడి వదిలేయకూడదు. గట్టిగా బుద్ధి చెప్పాలి అనుకున్నాడు. ఏమీ ఎరగనట్లుగా గ్యాస్ స్టవ్ వరకు వచ్చేసి అప్పుడే అక్కడ సంధ్యని చూసినట్లుగా, ఓహ్ సంధ్యాదేవి గారా, కళ్ళకి మసగొచ్చేసినట్లుంది, కనపడలేదు అంటూ గబగబా గుమ్మం బయటకొచ్చేసి నిలబడ్డాడు. సంధ్య అతని స్వరం వింటూనే ఉలికిపడింది. అతని వెటకారం మాటలకి గుండెలు కొట్టుకున్నాయి. వెంటనే చుట్టూ వచ్చేస్తే బాగుండు అనుకుంది. సుధాకర్ చేతులు కట్టుకుని భుజం ద్వారబంధానికి ఆంచుకుని నిలబడుతూ అన్నాడు, 4 కప్పులు బ్రూ కావాలి. ఎలా ఇతని నుండి తప్పించుకోవడం? నిజంగానే 4 కప్పులు కాఫీ కావాలా? అలా కావలిస్తే తనని అడగడే. ఇది సతాయించే లక్షణం. తీరా కలిపిందాకా ఉండి ఆ 4 కప్పుల కాఫీ తన ముఖం మీద వంచినా వంచగలడు. నేను చెప్పింది వినబడుతోందా? శర్మ, ఈశ్వర్ ఆనాటి కాలేజీ స్నేహితులొచ్చారు. అంత అభిమానంగా గుమ్మంలోకొచ్చిన స్నేహితులకి కాఫీ అయినా ఇవ్వకపోతే ఏం బాగుంటుంది? సంధ్యని చాలా జాగ్రత్తగా గమనిస్తూ అన్నాడు. ఆనాటి కాలేజీ స్నేహితులు శర్మ, ఈశ్వర్ అంటే తనని అల్లరిపాలు చేయడానికి వాళ్ళనిక్కడికి తీసుకొచ్చాడా? సుధాకర్ కాలేజీ నుండి వెళ్ళిపోయాక శర్మ వాళ్ళందరూ తనని ఎలా దుయ్యబట్టింది తను జన్మలో మరిచిపోదు. సంధ్య కాళ్లలో చిన్నగా వణుకు ప్రారంభమైంది. అరచేతుల్లో చెమట పట్టసాగింది. తన కంగారు అతను గమనించకూడదనుకుంది. పాలు స్టవ్ మీద పెట్టి బ్రూ సీసా, పంచదార డబ్బా అల్మరాలోంచి తీసింది. వెనక సుధాకర్ నుంచునున్నాడు. ఏంటో మరీ చిత్రంగా మారిపోతున్నాయి రోజులు. ఈ రోజు ఇలా ఉన్నవాళ్లు రేపు ఎలా ఉంటుందో చెప్పలేరు కదా. లేకపోతే ఆనాడు వంగి వంగి సలాములు చేయించుకున్న శర్మ, ఈశ్వర్ లాంటి వాళ్ళకి ఈరోజు ఇలా స్వహస్తాలతో మామూలు నీళ్లు కూడా కాదు బ్రూ కాఫీ కలిపివ్వాల్సి రావడం ఏంటో చాలా బాధాకరంగా అనిపిస్తోంది. సంధ్య తన బాధనంతటినీ దిగమింగి కప్పులు, సాసర్లు తీసి ట్రేలో పెట్టి వాటిల్లో కలిపిన బ్రూ పోసి గుమ్మం వరకు తీసుకొచ్చి అక్కడ కింద పెట్టబోయింది. ఈనాటి ఫ్యాషన్లు ఏం ఫ్యాషన్లో గాని కూర్చుంటే లేవలేకుండా, లేస్తే ఒంగు లేకుండా ఉన్నాయి. ఆ ట్రే ఏదో ఇలా ఇచ్చేస్తే ఈ కాఫీతో సత్కరించి బుద్ధిమంతుడిని అనిపించుకుంటాను. 2 చేతులు జాపాడు. ఈ కాఫీతో సత్కరించి బుద్ధిమంతుడిని అనిపించుకుంటాను. అతని మాటలు వినేసరికి నిజంగా ఈ కాఫీ అందుకుని తన మొహాన్నేసి కొట్టడానికి అనుకుంది. అదిరే గుండెలతో వంచిన తల ఎత్తకుండా అతనికి అందించి ఊపిరి బిగబట్టి నిలబడింది. సుధాకర్ ట్రే తీసుకుని వెళ్ళిపోయాడు. అతను వెళ్లిన వైపు తెల్లబోయి చూసింది. తేలిగ్గా ఊపిరి పీల్చుకునేంతలో శర్మ వాళ్లు గుర్తొచ్చి మళ్లీ భయం వేసింది. పని చెయ్యాలని లేకపోయినా ఊరికే కూర్చోవడం సాధ్యం కాక అవి ఇవి సవరించసాగింది. తర్వాత మళ్లీ ఒకవేళ సుధాకర్ వస్తే తను ఒంటరిగా ఉండకుండా చిట్టూని పిలుద్దామని నెమ్మదిగా బయటకొచ్చింది. సన్నజాజి పందిరి కింద పూలబొట్టుంది కాని అక్కడెక్కడా చిట్టూ లేడు. ఏమయ్యాడు అనుకుంది. మళ్ళా వెంటనే లోపలికొచ్చేసింది.
ఓ పావుగంట తర్వాత సుధాకర్ సంధ్యున్న చోటుకొచ్చాడు. సంధ్య ఊపిరి వేగబట్టి నిలబడింది. కాఫీ చాలా బాగుందట, సంధ్యని రెప్పవాల్చకుండా చూస్తూ అన్నాడు. సంధ్య తేలిగ్గా ఊపిరి పీల్చుకోబోయేంతలో ఇంత మంచి కాఫీ తయారు చేసిన వారిని కలిసి కృతజ్ఞత తెలుపుకుంటారట. సంధ్య చివ్వున ఇటు తిరిగింది. ఆ కళ్ళల్లో ఏదో భయం, ఆందోళన. వారి సరదా కాదంటే ఏం బాగుంటుంది, అందులో ఇంటికొచ్చిన అతిథులాయే. సుధాకర్, సంధ్య కంఠం వణికింది. కళ్ళల్లో నీళ్లు జారడానికి సిద్ధంగా ఉన్నాయి. సుధాకర్, పళ్ల బిగువున ఒత్తి పలుకుతూ సంధ్య చేయి పట్టి ఒక్క గుంజు గుంజాడు. భయంతో యథాలాపంగా నిలబడ్డ సంధ్య తూలి పడబోయి ఎలాగో నిగ్రహించుకుంది. సుధాకర్ అంటే ఏంటో ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు నువ్వు నా చేతిలో ఉన్నావు. చిట్టూ లేడు, ఇంట్లో ఎవరూ లేరు. నేను తలచుకున్నానంటే ఈ క్షణంలో నిన్ను ఎలాగైనా అవమానించగలను. సంధ్య కళ్ళల్లో భయం రెపరెపలాడింది. కానీ ఒకళ్ళని అవమానించి ఆనందించే బుద్ధులు మా వంశంలో లేవు. అలాంటి బుద్ధులు మీ రక్తంలో జీర్ణించుకుపోయాయి. మా నాన్న ముఖం చూసి నిన్ను వదిలేస్తున్నాను. జాగ్రత్త, కాస్త కళ్ళు తెరిచి నడవడం నేర్చుకో. సంధ్యని విసురుగా వదిలేసి చకచక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సుధాకర్. సంధ్య నిల్చోడానికి ఓపిక లేనిదాల్లా అక్కడే కింద కూర్చుండిపోయింది. పెళ్లివారిల్లు చాలా సందడిగా ఉంది. తెలుసున్నవారి పలకరింపులు అందుకుంటూ తగిన రీతిన జవాబులిస్తూ తండ్రున్న చోటుకొచ్చాడు సుధాకర్. సుధాకర్ ఓ కుర్చీ తెచ్చుకుని తండ్రి కుర్చీకి దగ్గరగా వేసుకుని కూర్చున్నాడు. సుధాకర్ టిఫిన్ తీసుకుంటుంటే కామాక్షి అంది, ఈవేళ రేపు ఉండమని వాళ్ళు తెగ బతిమాలుతున్నారు. మీ నాన్నేమో మమ్మల్ని ఉండిపోమంటున్నారు. తను ఉండరట. దగ్గర వాళ్ళు అంతిదిగా బ్రతిమాలుతుంటే అంత కాదని వెళ్ళిపోతే ఏం బాగుంటుంది? ఆయనకి కొత్త చోటు నిద్ర పట్టదంటున్నారుగా అన్నాడు సుధాకర్. కొత్త చోటు నిద్ర పట్టడం మాట ఎలాగున్నా ముందు సంధ్య ఒక్కతే ఉండలేదని బెంగ. కామాక్షి కంఠంలో నిష్ఠురత్వానికి కళ్ళెత్తి చూశాడు. కడుపును పుట్టిన పిల్లల కన్నా ఎక్కువైపోయింది. ఆ పిల్లొక్కతే ఉండలేదని ఇంకెవరిళ్ళకి వెళ్లడం మానేస్తే బాగుంటుందా? భర్త సంధ్యని అంత అభిమానించడం కామాక్షికి నచ్చలేదు. సుధాకర్ పైకి ఏమీ అనకపోయినా తండ్రి మీద కొంచెం కోపం వచ్చింది. కొత్త చోటు నిద్రపట్టదంటే నిజమే అనుకున్నాడు. ఇంట్లో వాళ్లకన్నా బంధువుల కన్నా సంధ్య ఎక్కువంటే భరించలేకపోతున్నాడు. అందులో ఇప్పుడు పూర్తిగా ఇంట్లోనే పెట్టుకున్నారు. సుధాకర్ వెళ్లబోయే ముందు తండ్రి దగ్గరకొచ్చి, నాన్నా నేను వెళుతున్నాను అన్నాడు. నేను వచ్చేస్తాను, ఒక్క నిమిషం ఆగు, వాళ్లతో చెప్పొస్తాను అన్నారాయన. వాళ్ళు ఒక్కరోజు ఉండమని అంత ఇదిగా చెబుతుంటే ఉండకపోతే ఏం బాగుంటుంది? తండ్రి ముఖంలోకి పరీక్షగా చూస్తూ అన్నాడు. కొత్త చోటు నాకు నిద్ర పట్టదురా, పిన్ని వాళ్ళు ఉంటారుగా. మీరు కూడా ఉండాలని వాళ్ల కోరిక. మీరంటే వాళ్ళకి గౌరవం, అభిమానం. మీకు పక్క వేరే గదిలో ఏర్పాటు చేసి వెళతాను. సంధ్యను రమ్మంటే వచ్చింది కాదురా, ఒక్కదానికి ఏం తోస్తుంది పాపం. ఈ అమ్మాయి గురించి మీరు బంధువులందరినీ వదులుకుంటారా? ఎందుకు సంధ్య అంటే మీకు అంత అభిమానం? మాకంటే బంధువుల కంటే సంధ్య ఎక్కువైపోయిందా నాన్న? కోపాన్ని అణుచుకుంటూ నెమ్మదిగా అన్నాడు. సంధ్య విషయం సుధాకర్కి చెప్పాలంటే సంధ్య అంటే ఎందుకు అభిమానమో చెప్పాలి. కళ్యాణ్ గురించి అంతా చెప్పాలి. తండ్రి చేసిన తప్పుకి కూతురు బాజురాలు కాదని చెప్పి సంధ్య మీద కలిగిన ద్వేషం పోయేలా చేయాలనుకున్నారు. ఇలారా, సంధ్య అంటే ఎందుకు అభిమానమో చెప్తాను అంటూ సుధాకర్ చేయి పట్టుకుని ఎవరూ లేని చోటుకు తీసుకువెళ్లారు. తను కాలేజీలో చేరినప్పటి నుండి సంధ్య ఉత్తరం తీసుకొచ్చిన సంగతి వరకు చెప్పారు, కళ్ళకి కట్టినట్లు. సుధాకర్ తెల్లబోయి ఉన్నాడు. తండ్రి వెనక ఇంత చరిత్రుందా? ఎంతో ఆశ్చర్యంగా అనిపించింది. తండ్రి వల్ల సంధ్య తల్లి జీవితం అలా అయింది. సంధ్యని తండ్రి దూరం చేసుకోరు, కానీ సంధ్య నీడనే తను భరించలేడే. ఎంత విచిత్రం! తండ్రి చేసిన అల్లరి పనుల వల్ల కళ్యాణి జీవితమే తలకిందులైంది. సంధ్య వల్ల తన జీవితం గందరగోళం అయిపోయింది. ఇదిరా నా బాధ. సంధ్య సుఖంగా ఆనందంగా ఉంటే కళ్యాణి ఆత్మకు శాంతి, లేకపోతే నాకు ఆ రోజులన్నీ కళ్ల ముందు మెదిలి ఉక్కిరిబిక్కిరి చేసి ఏం తోచకుండా చేస్తాయి. కొడుకు ముఖంలోకి చూస్తూ అన్నారు. చిట్టూ ఉన్నాడుగా, ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటారు. ఒక్కరోజుగా వాళ్ళింత బ్రతిమాలుతుంటే బాగుండదేమో, నేను ఉంటానుగా. చివరి మాట బలవంతంగా అంటూ లేచి నిలబడ్డాడు సుధాకర్. సూర్యనారాయణ గారు కూడా లేస్తూ, ఇంకా సంధి మీద కోపం పోలేదా సుధా అన్నారు. నాకెందుకండి కోపం? మీరు చేసే పనుల మీద నాకెప్పుడూ గౌరవం, నమ్మకం ఉంది. ఇంక నేను వెళతాను అని వచ్చేశాడు. ఎక్కడెక్కడో తిరిగి చాలా పొద్దుపోయి ఇంటికొచ్చాడు సుధాకర్. చిట్టు వచ్చి తలుపు తీశాడు. సుధాకర్ తిన్నగా తన గదిలోకి వెళ్ళిపోయాడు. సంధ్య, ఊరుకో, అన్నీ అవే సర్దుకుంటాయి, నాకా నమ్మకం ఉంది. లేదన్నయ్య, ఇంక సర్దుబాటయ్యేది ఏం లేదు. ఆ ఇంట్లోంచి నేనెంత తొందరగా బయటపడితే అతనికి అంత మనశ్శాంతి. ఇంకా అతన్ని బాధపెట్టదలుచుకోలేదు. మంచి చెడు తెలియని రోజుల్లో ఎలాగూ బాధించాను, అవమానం పాలు చేశాను. ఇంక నా గురించి అతను ఒక క్షణం కూడా బాధపడడం నేను భరించలేను. దుఃఖాన్ని దిగమింగుకుంటూ అంది.
సంధ్య, ఇన్నాళ్ళు నాకెందుకు చెప్పలేదు? ఇంత బాధని ఇన్నాళ్ళు నీ గుండెల్లో దాచుకుని బాధపడకపోతే ఈ అన్నయ్యతో చెప్పకూడదనుకున్నావా? నేను అర్థం చేసుకోలేననుకున్నావా? సంధ్య తల ఆప్యాయంగా నిమురుతూ అన్నాడు. చలపతికి ఆ రోజుల్లో సుధాకర్ ముఖం గుర్తుకొచ్చింది. ఏదో ఆవేశం, ఆవేదన. ఆ రోజుల్లో ఫలానా సంగతిని తెలియకపోయినా సుధాకర్ ఎంత మోగవేదన భరించేవాడో, కాలేజీ అమ్మాయిల మాట ఎవరి నోట విన్నా ఎలా ముఖం తిప్పుకునేవాడో తను ఎలా మరిచిపోగలడు? కాని ఆనాటి సుధాకర్ ఆవేదనకి ఇంత అమాయకురాలైన సంధ్య కారణమా? ఎలా ఈ విషయాన్ని పరిష్కరించడం? సంధ్య అంటే అంత ద్వేషం పెంచుకున్న సుధాకర్ అసలు సంగతైనా వింటాడా? సుధాకర్ అర్థం చేసుకోలేకపోతే సంధ్య తట్టుకోగలదా? ప్రేమించిన హృదయం, దానికి దెబ్బ తగిలితే అది తట్టుకోవడం మాటలు కాదు. సంధ్యకి ఎటువంటి కష్టం కలగకూడదు. ఇంక సంధ్య కంటతడి పెట్టకూడదు. తను ఎన్ననుకున్నాడు? తనకి కాస్త కులాసా చిక్కాక ఇద్దరినీ ఒకరిని ఒకరికి పరిచయం చెయ్యాలనుకున్నాడు. అలా పరిచయం చేసిన వేళ మంచిదయ్యి సంధ్య సుధాకర్ భార్య అయ్యి సౌభాగ్యవతయ్యి నూరేళ్లు సుఖంగా ఉండాలనుకున్నాడు. తల్లిదండ్రులు, అన్నదమ్ములు ఎవరూ లేని సంధ్యకి అన్నీ తానే అయ్యి ఘనంగా వివాహం చేసి అత్తవారింటికి పంపాలనుకున్నాడు. కొంతసేపటికి తేరుకున్న సంధ్య నిర్లిప్తంగా కూర్చుండిపోయింది. ఎన్నాళ్ళు తన ఆవేదనంతా తన మనసులోనే దాచుకుంది సంధ్య. ఈ మధ్య 2-3 సార్లు చలపతితో చెప్పేసి కొంత భారం దించుకోవాలి అనిపించినా అసలే అనారోగ్యంతో ఉన్న చలపతికి తన గొడవలు చెప్పి బాధించలేక ఆ బాధని దిగమింగి ఊరుకుంది. కాని క్రితం రోజు జరిగిన గొడవతో ఇంక నిగ్రహించుకోలేకపోయింది. చలపతితో మొదట్నుండి చెప్పేసి ఏడ్చేసింది. అందులో పెళ్లికి వెళ్లిన సూర్యనారాయణ గారు వాళ్లు ఎందుకు రాలేదో, ఆ ఇంట్లో ఒంటరిగా ఉండాలంటేనే చచ్చేంత భయంగా ఉంది. సంధ్య చెప్పిందంతా విన్న చలపతి మొదట తెల్లబోయాడు. తర్వాత చాలా బాధపడ్డాడు. సంధ్య వెళతానని లేచింది. సంధ్య, ఒళ్ళు వేడిగా ఉంది, చాలా అలసటగా ఉన్నావు, ఎలా వెళతావు? జగ్గుని పంపుతాను, డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందు తీసుకుని వెళ్ళు. జగ్గుని నేను ఇంటి దగ్గర దిగబెట్టి రమ్మంటాను అన్నాడు. ఇంటికి వెళ్లేటప్పుడు నేను డాక్టర్ దగ్గరికి వెళ్లే వెళతాలే, ఇంక జగ్గు రానక్కర్లేదు. అయినా నాకు తేలిగ్గానే ఉంది, జ్వరమేం కాదు అంది లేచి నిలబడుతూ. సంధ్య వద్దన్న జగ్గుని సంధ్యకి తోడుగా పంపాలనుకున్నాడు చలపతి. కాని సమయానికి జగ్గు లేడు. సంధ్యని కాసేపు కూర్చోమన్నా చలపతికి ఏం పర్వాలేదని చెప్పి వెళ్ళిపోయింది. సంధ్య వెళ్ళిపోయాక చలపతి చాలా దీర్ఘంగా ఆలోచిస్తుండిపోయాడు. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి? ఈ విషయం సుధాకర్ దగ్గర ఎలా తీసుకురావాలి? ఎలా చెప్తే సుధాకర్ అర్థం చేసుకుంటాడు? తను ఎంతో జాగ్రత్తగా, సున్నితంగా ఈ విషయం సుధాకర్ దగ్గర తీసుకురావాలి, లేకపోతే చాలా ప్రమాదం. తను ఏమాత్రం తెలివి తక్కువగా మాట్లాడినా సంధ్యకు మేలు చేసేది పోయి ఇంకా బాధకు గురిచేసిన వాణ్ణవుతాను. సంధ్య పట్ల సుధాకర్ మనసులో ఉన్న అపోహలు తొలగిపోయి సంధ్య మూగ ప్రేమని సుధాకర్ అర్థం చేసుకునేలా చేసి వారిద్దరినీ ఒక దగ్గరికి చేర్చగలిగితే తను జీవితంలో ఒక మంచి పని చేసినవాడవుతాడు అనుకున్నాడు. నువ్వేదో దాస్తున్నావు. నువ్వు రోజులా లేవు. ఎంతో బాధని ఓర్చుకున్నవాళ్లా కనిపిస్తున్నావు. అందరి బాధలు నీ బాధలుగా భావించి అందరికీ చేస్తావు. నీ బాధలు ఎవరికీ పంచకూడదనుకుంటావు. ఇది అన్ని వేళలా అన్ని విషయాల్లో మంచిది కాదని నా అభిప్రాయం. సుధాకర్ మాటలు శ్రద్ధగా ఆలకిస్తున్నాడు చలపతి. నీ బాధ నాతో చెప్పు. నీ ఆప్తులనే వారెవరైనా ఇబ్బందుల్లో ఉన్నారా? ఆ సమస్య ఏమిటో చెప్పు, నాకు చేతనైన సహాయం చేస్తాను. సుధాకర్ చెయ్యి స్నేహభావంతో నెమ్మదిగా నొక్కాడు చలపతి. అది చెప్పకుండా రహస్యమా? అలా అయితే నీ దగ్గర నాకు చెప్పకుండా రహస్యాలే ఉన్నాయి సుధాకర్. ఎంతో కాలం నా గుండెల్లో దాచుకున్న రహస్యాలు, దాన్ని పరిస్థితుల్లో నా వాళ్లంతా వదిలేసిన కన్నతల్లిలా ఆదరించిన సంధ్యకు చెప్పని రహస్యం కూడా నీకు చెప్పాను. సంధ్య మనసులో అనుకోబోయి పైకే అన్నాడు. అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి. అవును సుధాకర్, సంధ్య గురించే తీవ్రంగా ఆలోచిస్తున్నాను. సంధ్య విషయంలో డబ్బు సమస్య అయితే నీ సహాయం తప్పకుండా తీసుకునేవాణ్ణి. నీ దగ్గర ఎందుకు దాస్తాను? ఇది డబ్బుతో తీరే సమస్య కాదు. అసలు నా వల్ల తీరే సమస్య కాదు సుధాకర్. అందుకే ఇంత ఆవేదన పడుతున్నాను బాధగా అన్నాడు చలపతి. ఏంటి చలపతి మాట్లాడేది? ఎవరి గురించి? ఈ చెల్లాయి భగవంతుడు చూపిన బంగారు తల్లి. చలపతి మాటలు గుర్తుకొచ్చాయి. చలపతి చెప్తున్న ఈ సంధ్య వేరే సంధ్య అయి ఉంటుంది అనుకున్నాడు. సంధ్యకి నా వల్ల ఉపకారం జరగదంటే, నేనేం చేయలేనంటే నాకు చాలా బాధగా ఉంది సుధాకర్. ఈ బాధని నేను భరించలేననిపిస్తోంది. సుధాకర్ మౌనంగా వింటున్నాడు. సంధ్య విషయంలో నేను ఎన్నో అనుకున్నాను. నాకు కాస్త కులాసా చిక్కగానే మంచి సంబంధం చూసి నా చేతుల మీదుగా సంధ్యకి పెళ్లి చేయాలనుకున్నాను. పెద్ద ఘనంగా సారి పెట్టలేకపోయినా నా అభిమానమే సారిగా ఇచ్చి అత్తవారింటికి సాగనంపాలనుకున్నాను. కాని సంధ్య తన హృదయం తన నీడనే భరింపలేని ఒకరికి అర్పించేసిందని, అతని దరి చేరే దారి లేక అల్లాడిపోతుందని నాకేం తెలుసు? నవ్వుతూ తిరుగుతుంటే సంతోషంగానే ఉందనుకున్నాను.
ఇంత ఆవేదనని తన గుండెల్లో దాచుకుని నా దగ్గర సంతోషంగా ఉన్నట్టు నటిస్తోందని నాకేం తెలుసు? సుధాకర్కి ఏంటో గాలి ఆడినట్టుగా అనిపించింది. కుర్చీలో సర్దు కూర్చున్నాడు. ఇదేం గమనించినట్టుగా చలపతి తన ధోరణిలో చెప్పసాగాడు. తెలిసి తెలియని వయసులో కాలేజీ వాతావరణం, ఇంకా రెచ్చగొట్టే స్నేహితులు తోడైతే అప్పుడేదో విజయం సాధించినట్టు గర్వంగా అనిపించినా అప్పుడు జరిగిన పొరపాటు తర్వాత జీవితంలో 10 రెట్లయ్యి మనశ్శాంతిని కోల్పోయేలా చేస్తుందని ఎవరికైనా తెలుస్తుందా? తెలిస్తే ఎందుకు చేస్తారు? అప్పుడు జరిగిన పొరపాటు తర్వాత జీవితంలో 10 రెట్లయ్యి మనశ్శాంతిని కోల్పోయేలా చేస్తుందని ఎవరికైనా తెలుస్తుందా? తెలిస్తే ఎందుకు చేస్తారు? సంధ్య విషయంలో ఇలాగే జరిగింది. తను సరదాగా అని చేసిన పనుల వల్ల ఒక అబ్బాయి జీవితమే మారిపోయింది. తన వల్ల ఆ అబ్బాయి అవమానం పాలయ్యాడు. కోరుకున్న చదువు చదవలేకపోయాడు. ఇది తన వల్ల జరిగింది. ఈ బాధకి తట్టుకోలేక తను కాలేజీ మానేసింది. అదివరకు ఆ అబ్బాయిని ఒక్కరోజు కూడా చూడకపోతే ఉండలేననిపించేది. అది ఎందుచేత ఒక రూపం ఏర్పడకముందే ఘోరం జరిగిపోయింది. ఆ అబ్బాయి దూరమయ్యాక గాని తను ఎంత గాఢంగా ప్రేమించిందో తెలుసుకోలేకపోయింది. కాలేజీ మానేసి తల్లి నీడలోనే ఉండి తల్లి చెప్పే జీవిత సత్యాలు వింటుంటే తను అంతవరకు ఎంత మూర్ఖంగా ప్రవర్తించిందో అర్థమవసాగింది. తన తప్పు భూతంలా మారి మనశ్శాంతి లేకుండా చేసింది. దీర్ఘంగా నిట్టూర్చాడు చలపతి. అంతవరకు రెప్పవాల్చకుండా చలపతినే చూస్తున్న సుధాకర్ చప్పున అతని నుండి చూపులు మళ్లించుకుని జేబులో రుమాలు తీసుకుని అవసరం అనిపించకపోయినా దాంతో ముఖం అద్దుకున్నాడు. తన నీడనే భరించలేని వాడికి తన మనసు ఎలా తెలియజెప్పగలదు? నాకీ శాస్తి జరగాల్సింది అన్నయ్య. ఒకరిని బాధ పెడితే ఆ పాపం ఊరికే పోదు. ఇంక నా వల్ల అతను ఏ బాధ పడకూడదు. అంకుల్ కూడా ఊళ్ళో లేరు. అంకులొస్తే నన్ను వెళ్ళనివ్వరు. ఆయన వచ్చేలోగా ఆ ఇల్లు దాటి యువతలకొచ్చేయాలి అంటోంది. అతనెవరో చెప్పమని అతనికి నచ్చజెప్పడానికి నా సాయశక్తులా ప్రయత్నిస్తానని ఎన్నో విధాలు చెప్పాను సుధాకర్. కానీ సంధ్య అతని పేరు చెప్పడానికి కూడా ఇష్టపడలేదు. అతని మీద నీకు కోపమొస్తే నేను భరించలేనన్నయ్య. ఈ చెల్లాయి బాధపడుతుంటే నీకు అతని మీద తప్పకుండా కోపం వస్తుంది. అతని ఊహల్లో ఊహించుకుని అతని మీద కోపం తెచ్చుకోనని మాటి అన్నయ్య అంటూ చేతిలో చేయి వేయించుకుంది. పేరైనా చెప్పని అతన్ని ఎలా వెతకగలను? సంధ్యకి ఒంట్లో బాగుండలేదు కూడా. అలాగే వెళ్ళింది. తొందరపడద్దని మరికొన్నాళ్లు సహించమని చెప్పాను. ఇప్పుడు ఒంటరిగా ఎక్కడికి వెళుతుంది? నేనిలా ఉన్నాను. ఇది సుధాకర్ నా ఆవేదన. పోనీ సంధ్య సంగతి నీకు చెప్పి నాకు నయమయ్యే వరకు మీ ఇంట్లో ఓ గదిమ్మని చెప్పాలనుకున్నాను. నీ గురించి చెప్పాను. నా ప్రాణ స్నేహితుడని చెప్పాను. వద్దు వద్దు, నేను కొత్త చోట్లో తెలియని వాళ్ల మధ్య ఉండలేను అంది. చివరికి ఎలా జరగనుందో. చాలా అలసిపోయినట్టుగా అయిపోయాడు చలపతి. వెనక్కి దిళ్లని ఆనుకున్నాడు. సుధాకర్కి చాలా అయోమయంగా అనిపించసాగింది. చలపతి ఏదో దాచి ఇలా ఎవరికదో చెప్పినట్టుగా చెప్పాడని అనుకోలేకపోయాడు. చలపతి దగ్గర నటన లేదు. నిజంగా అసలు సంగతులు సంధ్య చెప్పుంటే తిన్నగా తనతో చెప్పేసేవాడు. నిజంగా అసలు ఆ వ్యక్తి ఎవరో చలపతికి తెలుసుండదు. ఇలా అనిపించాక తేలిగ్గా గాలి పీల్చుకున్నాడు. తర్వాత చలపతికేసి చూస్తూ అన్నాడు. తప్పు లేనప్పుడు అన్యాయం ఎప్పుడూ జరగదు. ఇదే మనసులో పెట్టుకుని బాధపడకు. నీ చెల్లెలకి ఎప్పుడూ తోడు నీడగా ఉండి అభిమానించాలనుంటే నువ్వు తొందరగా కోలుకోవాలి. తొందరగా కోలుకోవాలంటే ఏ దిగులు పెట్టుకోకుండా నిశ్చింతగా ఉండి మందులు శ్రద్ధగా వాడాలి. చలపతి కళ్ళల్లో వింత కాంతి వచ్చింది. నీ నోటి చలవ వల్ల సంధ్యకి అన్యాయం జరగకుండా ఉంటే ఇంతకన్నా నాకేం కావాలి? సుధాకర్ చెయ్యి తన 2 చేతుల్లోకి తీసుకుంటూ మళ్ళీ అన్నాడు. సుధా, అన్నీ పోగొట్టుకుని ఒంటరిగా ఉన్న నాకు నిజమైన ఆప్తుల్లా మీరిద్దరూ నాకు తోడు నీడగా ఉండి కంటికి రెప్పలా కాపాడుతున్నారు నన్ను. మీ ఇద్దరికీ ఏ చిన్న కష్టం కలిగినా నా మనసు విలువలాడుతుంది. నేను భరించలేను. ఒకవేళ సంధ్య ఇంకా అతన్ని బాధించడం ఇష్టం లేక ఆ అబ్బాయి తండ్రి వాళ్ళు ఊరు నుండి వస్తే తనని వెళ్ళనీరని భయపడొచ్చేస్తే సంధ్య బాధ్యత కొన్నాళ్ళు నీకు అప్పగిస్తాను. శ్రమైనా కొన్నాళ్ల పాటు. చలపతి, నాకు శ్రమ ఏమిటి? నువ్వలా మాట్లాడకు. నాకు శ్రమ లేదు. అతని పేదాలు చిన్నగా అదిరాయి. చలపతికి చాలా సంతోషంగా శుభసూచకంగా అనిపించింది. సంతోషంతో సుధాకర్ చేయి ఊపేస్తూ, చాలా సంతోషం సుధా. నాకిప్పుడు సంధ్య జీవితం ఒడ్డున పడినంత సంతోషంగా ఉంది. నిజంగా నువ్విలా ధైర్యం చెప్పకపోతే నాకు మనసు కుదిరలేకపోను అన్నాడు. సుధాకర్ వెళ్ళిపోయాక చలపతి దిళ్లు సరిగ్గా వేసుకుని ఆలోచిస్తూ పడుకున్నాడు. అప్పుడప్పుడే సంధ్య చీకట్లు అలుముకుంటున్నాయి. సుధాకర్ కాంపౌండ్లోనే స్కూటర్ లాక్ చేసి నిదానంగా నడుస్తూ లోపలికొచ్చాడు. చిట్టు అంతింట్లో బిక్కుబిక్కుమంటున్నట్లుగా కూర్చున్నాడు. సుధాకర్ని చూడగానే లేచి నిలబడ్డాడు. సుధాకర్ అక్కడే సోఫాలో వెనక్కి వాలి కూర్చుని కళ్ళు మూసుకున్నాడు.
సుధాకర్ కూర్చోగానే ఏదో చెప్పబోయినవాడు అతను ఆ దోల అలసటగా కనిపించడంతో ఆగిపోయాడు. కొంతసేపటి తర్వాత సుధాకర్ కళ్ళు తెరవకుండానే మంచినీళ్లు తెచ్చిపెట్టు అన్నాడు. చిట్టూ వెళ్లి గ్లాస్తో నీళ్లు తీసుకొచ్చి ఇదిగో సార్ అన్నాడు. సుధాకర్ కళ్ళు తెరిచి చేయి జాపాడు. అతని చేతికి గ్లాస్ అందిస్తూ నెమ్మదిగా చెప్పాడు. సంధ్యమ్మగారికి జ్వరం వచ్చింది సార్. సుధాకర్ సరిగ్గా కూర్చున్నాడు. ఎప్పటినుంచి అడిగాడు. ఎక్కడికో వెళ్ళొచ్చారు సార్. వస్తూనే అదోలా ఉన్నారు. నడవలేక నడిచి ఎలాగో వచ్చారు. సంధ్యకు ఒంట్లో బాగుండలేదు కూడా. అలాగే వెళ్ళింది. చలపతి మాటలు గుర్తుకొచ్చాయి. నిన్న రాత్రి కూడా ఒంట్లో బాగుండలేదని భోజనం చేయలేదు సార్. అంత జ్వరంగా ఉండి పెట్లో బట్టలు సర్దుకున్నారు. ఎందుకని అడిగితే మాట్లాడలేదు. కాఫీ ఇస్తే తాగలేదు. నాకు చాలా భయం వేసింది సార్. మీరు ఎప్పుడొస్తారా అని ఎదురుచూస్తూ కూర్చున్నాను గబగబా చెప్పాడు. అతను గ్లాసు కింద పెట్టి లేచి నిలబడ్డాడు. సుధాకర్ ఎందుకు లేచి నిలబడ్డాడో అతనికి అర్థమైనట్టుగా చిట్టూ సంధ్య పడుకున్న గదికేసి నడవసాగాడు. మాంత్రికుడి వెంట నడిచి వెళుతున్నట్లుగా వెళ్ళాడు సుధాకర్. చిట్టూ గదిలోకి వెళ్ళాడు. సుధాకర్ గుమ్మం దగ్గరే ఆగిపోయాడు. ద్వారబంధం మీద చేతులాంచుకుని నిలబడ్డాడు. సంధ్యని చూశాడు. అస్తవ్యస్తంగా పడుకుంది. చిట్టూ లేపబోయాడు. వద్దు, లేపకు, నువ్వు వెళ్ళి కాఫీ పెట్టు అన్నాడు. చిట్టూ వంటగదిలోకి వెళ్ళిపోయాడు. సుధాకర్ అడుగులో అడుగు వేసుకుంటూ లోపలికొచ్చాడు. ఎందుకో అతని కాళ్ళు తడబడ్డాయి. మంచం దగ్గరగా వచ్చి నిలబడ్డాడు. కొద్ది క్షణాలు రెప్పవాల్చకుండా సంధ్యకేసి చూశాడు. తర్వాత చేయి జాపి సంధ్య నుదురు తాకాడు. అతని చేయి చిన్నగా కంపించింది. నుదురు వేడిగా ఉంది. కిందకి పడిపోయినట్టున్న చేయి తీసి సరిగ్గా పెట్టబోయాడు. సంధ్య చేతిలో పాకెట్ డైరీ జారి కింద పడింది. కింద పడిన డైరీని వంగి తీశాడు. ఏదో కుతూహలం, ఆరాటం. సుధాకర్ చేతివేళ్లు యాంత్రికంగా కొన్ని పేజీలు తిప్పేశాయి. ఒకచోట అతని చూపులు ఆగిపోయాయి. సుధాకర్, ఇంకా నిన్ను ఒక క్షణం కూడా బాధపెట్టను. ఈ నిర్ణయం ఈరోజే తీసుకున్నాను. నా మీద నీ ద్వేషం తరగదు. నీ మీద నా ప్రేమ తరగదు. కానీ నా మనసు విప్పి నీకెలా చెప్పను? నా ముఖం చూస్తేనే నువ్వు మండిపడతావు. ఇక ఈ సమస్యకి పరిష్కారం లేదు. నాకు ఈ శాస్తి జరగవలసిందే. అంకుల్ని ఎదిరించి వెళ్లలేక కొంత ఆగిపోయాను. రేపొక్కరోజు అంకుల్ రాకపోతే ఇంకెప్పుడు నీ కళ్ళపడ్ను. దూరంగా వెళ్ళిపోతాను. నన్ను క్షమించవు? గబగబా మరికొన్ని పేజీలు తిప్పాడు. తన ఆవేదనంతా ఆ నేస్తంతో మనసు విప్పి చెప్పుకున్నట్టుగా ఉంది. డైరీ మూసి సంధ్యకేసి చూశాడు. దేనికోసమో హోరాహోరీ యుద్ధం చేసి అలసిపోయినట్టుగా ఉంది. అలా అలసిన ఆ ముఖం చూస్తుంటే మబ్బులు వీడిన ఆకాశంలా ఎంతో నిర్మలంగా, అమాయకంగా కనిపించింది. చటుక్కున మంచం మీద కూర్చుని సంధ్య చెయ్యి తన 2 చేతుల్లోకి తీసుకున్నాడు సుధాకర్. సుధాకర్ తను భోజనం చేయనని చిట్టూని తినేసి పడుకోమని చెప్పాడు. చిట్టూ వెళ్ళిపోయాడు. సుధాకర్ లేచి తలుపులన్నీ సరిగ్గా వేసున్నాయో లేదోనని చూసొచ్చాడు. సంధ్యకి దుప్పటి సరిగ్గా కప్పాడు. నుదుటి మీద అంటుకుపోయినట్టుగా ఉన్న జుట్టుని వేళ్లతో సున్నితంగా సవరించాడు. పడకుర్చీ మంచం దగ్గరగా జరుపుకుని బెడ్ లైట్ వేసి పెద్ద లైట్ తీసేసి కుర్చీలో వెనక్కి వాలి సంధ్యనే చూస్తూ కూర్చున్నాడు. ఇదంతా గమ్మత్తుగా, ఎంతో ఆశ్చర్యంగా అనిపిస్తోంది సుధాకర్కి. ఒక్కరోజులో ఎంత మార్పు! కలలో కూడా ఊహించని విషయం. ఇదో గొప్ప థ్రిల్. తనని ఇంత దగ్గరగా చూసి సంధ్య ఎలా ఫీల్ అవుతుంది? అసలు నమ్ముతుందా? తనని ఇంత దగ్గరగా చూడగానే మొదట భయపడుతుంది. ఆ తర్వాత అయోమయంగా చూస్తుంది. ఆ తర్వాత అసలు సంగతి తెలిస్తే ఉక్కిరిబిక్కిరవుతుంది. అదే తను చూడాలి. సంధ్యకి ఎప్పటికి మెలకు వస్తుంది? ఈ ఆలస్యాన్ని సుధాకర్ భరించలేననుకున్నాడు. అతనికి సమయం క్షణమో యుగంగా అనిపిస్తోంది. కుర్చీలో వెనక్కి వాలిన సుధాకర్కి ఎప్పుడు నిద్రపట్టిందో తెలియలేదు. పక్షుల కిలకిలారావాలతో, అవి చేసే వింత శబ్దాలతో మెలకు వచ్చిన సుధాకర్ ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు. సుధాకర్ లేచి సంధ్య మంచం దగ్గరకొచ్చాడు. సంధ్య అప్పుడే కళ్ళు తెరిచింది. ఇంకా పూర్తిగా మెలకువ రానట్టుంది. మళ్లీ కళ్ళు మూసుకుంది. సుధాకర్ మంచం మీద కూర్చుని సంధ్య నుదుటి మీద చేయి వేస్తూ సంధ్య మృదువుగా పిలిచాడు. అతని గొంతు అతనికే చాలా కొత్తగా అనిపించింది. సంధ్య కళ్ళు తెరవలేదు. సంధ్య మళ్లీ పిలిచాడు. సంధ్య కళ్ళు తెరిచింది. ఎదురుగా అటు ఇటు అయోమయంగా చూసింది. తనకింకా మెలకువ రాలేదనుకుంది. అబ్బా, ఎన్నిసార్లు లేచాననుకుంది, లేవలేకపోతున్నానేమిటి? సుధాకర్ సంధ్య చేయి తన చేతుల్లోకి తీసుకున్నాడు. సంధ్య, మెలకువ వచ్చిందా? మెలకువ తెచ్చుకో. అతని స్వరంలో ఆతురత తొంగి చూసింది. సంధ్య నిదానంగా సుధాకర్ కేసి చూసింది. సుధాకరే. అతను తన దగ్గరగా కూర్చోవడమేమిటి? తన చెయ్యి అతని చేతుల్లో ఉంది. సంధ్య ఎలా ఉంది? కాస్త ముందు కొంగి ఆతృతగా అడిగాడు. అతను అలా మాట్లాడుతుంటే అయోమయంగా అనిపించింది.
సంధ్య, ఎలా ఉందని అడిగితే అలా చూస్తున్నావేమిటి? సంధ్య చటుక్కున లేచి కూర్చుంది. అతని కేసి అయోమయంగా భయంగా చూసింది. మీరు ఇంకేం మాట్లాడలేకపోయింది. పేదాలు అదురుతున్నాయి. నుదుట చెమట పట్టింది. కళ నిజమనిపిస్తోందా? అలా అంటూ సంధ్య భుజాల చుట్టూ చేయి వేసి దగ్గరగా తీసుకున్నాడు. తర్వాత చాలా నెమ్మదిగా అన్నాడు. సంధ్య, చలపతి మాటలు వింటుంటే మొదట అయోమయంగా అనిపించింది. ఆ తర్వాత కళ నిజమనిపించింది. చలపతా? అన్నయ్యా? సంధ్య పరిస్థితి వర్ణనాతీతం. అవును, చలపతే. నన్ను ఇంతటి వాణ్ణి చేసింది చలపతి. నీ అన్నయ్య చలపతే. ఆ రోజుల్లో మతిపోయిన వాళ్లా తిరుగుతుంటే నన్ను మనిషిని చేశాడు. నిన్న వెళ్ళినప్పుడు నీ గురించి అంతా చెప్పాడు. నేనెంత బాధించినా ఎందుకిక్కడే సహనంతో ఉండిపోయావో వాటి అర్థాలన్నీ నిన్ననే తెలుసుకున్నాను. ఎంతో ఆతృతగా ఇంటికొచ్చాను. ఒళ్ళు తెలియని జ్వరంలో ఉన్నావు. నువ్వు ఎప్పుడు లేస్తావా, ఈ శుభవార్త నీ చెవిని వేసి నీ కళ్ళల్లో విరజమ్మే వింత కాంతుల్ని ఎప్పుడు చూస్తానా అని క్షణమో యుగంగా గడిపాను. చలపతి తన అభిమానాన్ని నీకు సారిగా ఇస్తే నా ప్రేమని అనురాగాన్ని నీకు సింహాసనంగా అమరుస్తాను. నా మాట నమ్ముతావా సంధ్య? సంధ్య తలని తన గుండెలు కదుముకుని సంధ్య తల మీద తన చెంపని ఆంచుకున్నాడు సుధాకర్. అతని మాటలు మంత్రముగ్ధలా వింటున్న సంధ్యకి ఇది కల కాదు, నిజమే అనిపించింది. నిజం అన్న ఆ మాట సంధ్యని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఇంతటితో సంధ్యారాగం అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.